హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వీడియో చేయడం అనేది ట్రై చేద్దాము. సో, ప్రతి ఒక్క ఏరియాకి ఒక వీడియో, తర్వాత దాంట్లో ఉన్న బిహేవియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లో ఎప్పుడు ఇవ్వాలి, మీడియం ఎప్పుడు ఇవ్వాలి, హై ఎప్పుడు ఇవ్వాలి అనేది మనము చూద్దాము. సో, మొదటిగా టైమ్ ఆన్ టాస్క్ నుంచి మొదలు పెట్టుకొని 9.3 సోషియో కొలాబరేటివ్ స్కిల్స్ వరకు కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క బిహేవియర్ కూడా డిస్కస్ చేస్తాను. చూడండి. టైమ్ ఆన్ లెర్నింగ్. సో టైమ్ ఆన్ లెర్నింగ్ లో వచ్చేసి మనకి ప్రైమరీకి వచ్చేసి 2 బిహేవియర్స్ అనుకున్నాం. ఏంటవి? 0.1, 0.2. సో టైమ్ ఆన్ లెర్నింగ్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో టైమ్ ఆన్ లెర్నింగ్ ఏం చేయాలంట? స్నాప్ షాట్ అని చెప్తుంది. వాట్ ఈస్ స్నాప్ షాట్? ఇట్ హ్యాస్ 2 parts. స్నాప్ షాట్ అని చెప్తుంది. స్నాప్ షాట్ లో ఏంటంట 2 parts ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? సింగిల్ మూమెంట్. 0.1 కి ద టీచర్ ఈస్ టీచింగ్ ఆర్ ప్రొవైడ్స్ ఏ లెర్నింగ్ యాక్టివిటీ ఫర్ మోస్ట్ స్టూడెంట్స్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి టీచర్ అనేవారు లెర్నింగ్ యాక్టివిటీ ఇస్తున్నారా లేదా అనేది మనం చేయాలి. ఇది ఏం చేయాలంట? స్కాన్. 10 సెకండ్లు మనం అలాగ చూడాలి. ఏం చేయాలి? 10 సెకండ్లు లెఫ్ట్ నుంచి రైట్ కి అలా క్లాస్ రూమ్ ని స్నాప్ షాట్ పర్టికులర్ టైంలో మనం చూడాలి. తర్వాత లెఫ్ట్ టు రైట్ క్లాక్ వైజ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ కి క్లాక్ వైజ్ గా లెఫ్ట్ టు రైట్ నుంచి మనం ఒకసారి అలాగా ఒకసారి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిహేవియర్ ఏంటి? ద టీచర్ ఈస్ టీచింగ్ ఆర్ ప్రొవైడ్ లెర్నింగ్ యాక్టివిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. మన ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. మోస్ట్ స్టూడెంట్స్ అంటే ఏంటి? ప్రైమరీలో మనం ఏమనుకున్నామంటే అబౌవ్ 50%. 50% కంటే ఎక్కువ ఎంతమంది ఉన్నా, 51 నుంచి 100% ఎంతమంది ఉన్నా కూడా మనం దాన్ని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. టీచర్ అనేవారు లెర్నింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేయాలంట మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఎస్ అంటే ఏంటి? లెర్నింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఎనీ యాక్టివిటీ దట్ ఈస్ రిలేటెడ్ టు క్లాస్ కంటెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ. సో ఎంత బాగా చెప్తారనే దానికంటే కూడా క్లాస్ కంటెంట్ కి సంబంధించి టీచర్ ఏం బోధించినా కూడా దాన్ని మనం లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణించవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద టీచర్ లీవ్స్ ద క్లాస్ రూమ్ బట్ హ్యాస్ ప్రొవైడెడ్ స్టూడెంట్స్ విత్ ఏ లెర్నింగ్ యాక్టివిటీ దెన్ దట్ వుడ్ స్టిల్ కౌంట్ యాజ్ ఎ లెర్నింగ్ యాక్టివిటీ. సో పిల్లలకి నేర్చుకునే సంబంధించి ఏదైనా కూడా ఒక హోంవర్క్ కానీ లేదా ఒక వర్క్ బుక్ కానీ ఏదైనా ఒకటి బోర్డు మీద రాసి దాన్ని రాయమని కానీ లేదంటే దాన్ని చదవమని కానీ చెప్పి క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన స్నాప్ షాట్ వచ్చింది. కరెక్ట్గా స్నాప్ షాట్ అనేది 4th మినిట్, 9th మినిట్, 14th మినిట్ మనం రికార్డ్ చేస్తాం కాబట్టి 4th మినిట్ అప్పుడు కానీ లేదా 9th మినిట్ అప్పుడు కానీ స్నాప్ షాట్ వచ్చింది. అప్పుడు టీచర్ అనేవారు బయటకు వెళ్ళారు కానీ పిల్లలందరూ యాక్టివిటీకి ఇచ్చి వెళ్ళారు. సో అప్పుడు దాన్ని మనం స్టిల్ లెర్నింగ్ యాక్టివిటీ ప్రొవైడ్ చేశారని చెప్పి ఎస్ అని పెడతాం. స్కోర్ అనేది 0.1 కి ఎస్ అని పెడతాం. మరి దేని యాక్టివిటీస్ జరిగితే ఆ యాక్టివిటీస్ లెర్నింగ్ యాక్టివిటీస్ లోకి రావు. ఒకసారి చూద్దాం. నాన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఎనీ యాక్టివిటీ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్లాస్ కంటెంట్. క్లాస్ కంటెంట్ కి సంబంధించి కాకుండా వేరే ఏం జరిగినా కూడా దాన్ని మనం నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణిస్తాము. Including classroom management activities such as taking attendance or disciplining students or any other activity that leaves students waiting. సో క్లాస్ రూమ్ కి సంబంధించి అటెండెన్స్ తీసుకోవడము, లేదంటే క్లాస్ ప్రిపేర్నెస్ కావచ్చు, లేకపోతే క్లాస్ ని పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టే విధంగా, సైలెన్స్ గా పెట్టే విధంగా ఏదన్నా ఒక చేస్తే కనుక దాన్ని కూడా మనం నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణలోకి తీసుకుంటాము. నెక్స్ట్, బేసిక్ క్లాస్ రూమ్ ప్రొసెసెస్ సచ్ యాజ్ గెటింగ్ మెటీరియల్స్ రెడీ ఫర్ లెసన్, ట్రాన్సిషనింగ్ టు న్యూ యాక్టివిటీ. ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, మధ్యలో ఏదైనా ఒక ఈ యాక్టివిటీ అయిపోయింది, నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళడానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అటువంటి టైం పీరియడ్ లో కూడా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలో తెలియక. సో వెయిట్ చేస్తూ టీచర్ చూస్తుంటారు. అటువంటి సమయాన్ని కూడా మనం నాన్ లెర్నింగ్ యాక్టివిటీల కింద పరిగణిస్తాము. లేదంటే మెటీరియల్స్ తీసుకురావడం, క్లాస్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ ల్యాబ్ సంబంధించిన ఇంకేమన్నా కూడా ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా మన స్నాప్ షాట్ అనే టైం వచ్చినప్పుడు కూడా దాన్ని మనం నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణిస్తాము. అంటే ఏంటంటే బేసిక్ గా టీచర్ పాఠానికి సంబంధించి ఆ రోజు క్లాస్ కంటెంట్ సంబంధించి ఏం చెప్పినా కూడా ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ లెర్నింగ్ యాక్టివిటీ. టీచర్ చెప్తున్నారు, పిల్లలు వింటున్నారు, నేను చెప్తున్నాను, పిల్లలందరూ వింటున్నారు, దాన్ని లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణిస్తాము. బట్ అటెండెన్స్ తీసుకోవడం కానీ, మెటీరియల్స్ తీసుకురావడం కోసం కానీ, క్లాస్ ప్రిపేర్నెస్ కానీ ఇటువంటి జరిగితే కనుక వాటిని అన్నింటినీ కూడా నాన్ లెర్నింగ్ యాక్టివిటీ కింద పరిగణించి మనం 0.1 కి నో ఇస్తాము. నెక్స్ట్ 0.2 ఏం చెప్తుందో చూద్దామా. 0.2 ఏంటండి? స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్. టీచర్ అనేవారు టాస్క్ ఇచ్చారు 0.1 లో. 0.2 లో ఏమవుతుంది? స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్. ఎప్పుడు లో, ఎప్పుడు మీడియం, ఎప్పుడు హై ఇవ్వ చూద్దాం. 6 or more స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్.
సో 6 కంటే ఎక్కువ 6 లేదా 6 కంటే ఎక్కువ పిల్లలు ఆఫ్ టాస్క్ అంటే ఏంటి? పిల్లలు టీచర్ చెప్పే పాఠము వినట్లేదు, లేదా వెనక్కి చూస్తున్నారు, ముందు చూస్తున్నారు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి సమయంలో ఆ, ఏంటి, ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఆఫ్ టాస్క్ ఆ యాక్టివిటీలో లేరు, అప్పుడు మనం లో ఇస్తాము. మీడియం అంటే ఏంటి? 2 to 5 స్టూడెంట్స్ ఆర్ ఆఫ్ టాస్క్. అంటే ఒక తరగతి గదిలో ఒక 10 మంది పిల్లలు లేదా 20 మంది పిల్లలు ఉన్నప్పుడు 2 నుంచి 5 మంది పిల్లలు ఆ టీచర్ చెప్పే పాఠం వినకుండా అటు చూడడము, లేదా ఇటు చూడడము, లేదా నోటి వారిని డిస్టర్బ్ చేయడము, లేదా వెనక్కి చూడడము, ఇలా చేస్తుంటారు. కిటికీలోంచి చూడడము, ఇలా చేస్తున్నప్పుడు 2 నుంచి 5 మంది పిల్లలు కనుక ఆ టీచర్ చెప్పే పాఠం వినకుండా, టీచర్ చెప్పేది రాయకుండా, లేదా బోర్డు మీద రాయమని చెప్పినప్పుడు రాయకుండా, చదవమని చెప్పినప్పుడు చదవకుండా ఉంటే కనుక మనం మీడియము ఇస్తాము. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్, సో 1 స్టూడెంట్ మే బి ఆఫ్ టాస్క్. ఒక విద్యార్థి లేదా ఫుల్ అందరూ క్లాస్ మొత్తం కూడా 20కి 20 మంది పిల్లలు కూడా టీచర్ చెప్పేది వింటూ ఉన్నారు, అప్పుడు మనం హై ఇస్తాము. లేదా ఒక విద్యార్థి మాత్రమే కిటికీలో చూడడము, లేదంటే వేరే టాస్క్ చేయడము, లేదంటే క్లాస్ రూమ్ వినకపోతే కనుక ఒక విద్యార్థి మాత్రమే, అప్పుడు మనము 0.2కి హై ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ ఏంటంటే క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఈ క్రైటీరియా మాత్రం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇది యూనివర్సల్ క్రైటీరియా. ఒకరు లేదా అందరూ కనుక టాస్క్ లో ఉంటే, టీచర్ చెప్పేది వింటే మనం హై ఇస్తాము. మీడియం వచ్చేసి 2 లేదా 5 మంది పిల్లలు ఆఫ్ టాస్క్, టీచర్ చెప్పేది వినకుండా పక్కన చూడడము, కిటికీలను చూస్తే కనుక మీడియం ఇస్తాము. లో 6 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కనుక ఆఫ్ టాస్క్ ఉంటే కనుక మనం లో ఇస్తాము. సో ఈ విధంగా 0.1, 0.2కి మనం స్కోర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇంక్లూడ్స్ స్టూడెంట్స్ who are not participating in the learning activity provided by teacher either because they are quiet but distracted or because they are disturbing the class. అంటే ఏంటంటే టీచర్ చెప్పేదాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడము, లేదంటే మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ ని మనం ఆఫ్ టాస్క్ కింద కన్సిడర్ చేస్తాము. సో బేసిక్ గా మనం ఏం చేస్తామంటే, మనకి ఒక సెగ్మెంట్ ఉంది, ఒక క్లాస్ రూమ్ వచ్చేసేపటికి ఒక సెగ్మెంట్ 15 మినిట్స్ సెగ్మెంట్ ఉంటుంది. 15 మినిట్స్ సెగ్మెంట్స్ లో 4th మినిట్ నుంచి 4th మినిట్ 10 సెకండ్స్ వరకు ఒక స్నాప్ షాట్, 90 మినిట్ నుంచి 90 మినిట్ 10 సెకండ్స్ వరకు ఒక స్నాప్ షాట్, 14th మినిట్ నుంచి 14th మినిట్ 10 సెకండ్స్ వరకు ఒక స్నాప్ షాట్. ఇలాగా ఒక సెగ్మెంట్ లో 3 స్నాప్ షాట్లు చేస్తాము. ఒక క్లాస్ రూమ్ కి సంబంధించి 45 మినిట్స్ లేదా 40 మినిట్స్ పీరియడ్ లో 2 15 మినిట్స్ అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ 15 మినిట్ అబ్జర్వ్ చేస్తాము. ఈ ఫస్ట్ 15 మినిట్స్ లో 3 స్నాప్ షాట్ ఉంటాయి. 4th మినిట్, 90 మినిట్, 14th మినిట్ 10 సెకండ్స్ వరకు ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా 3 స్నాప్ షాట్స్ ఉంటాయి. మిగిలిన సమయం అంతా వేరే బిహేవియర్స్ అబ్జర్వ్ చేస్తాము. ఓన్లీ ఈ పర్టికులర్ 4th మినిట్ నుంచి 4th మినిట్ 10 సెకండ్స్, 90 మినిట్ నుంచి 90 మినిట్ 10 సెకండ్స్, 14th మినిట్ నుంచి 14th మినిట్ 10 సెకండ్స్ వరకు మాత్రమే మన స్నాప్ షాట్స్ అబ్జర్వ్ చేస్తాము. అంటే కేవలం ఒక 15 మినిట్స్ సెగ్మెంట్ లో 30 సెకండ్లు మాత్రమే స్నాప్ షాట్స్ కేటాయిస్తాము. మిగతా టైం అంతా కూడా 14 మినిట్ 30 సెకండ్స్ కూడా మిగతా అన్ని బిహేవియర్స్ స్కోర్ చేయడానికి కేటాయిస్తాము. ఓకేనా అండి?